తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు కూడా ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే సుమారు 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే 14, 15 తారీఖుల నుంచి కూడా ఈ యొక్క అలర్ట్ హెచ్చరిక అనేది కొంచెం తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలుగా ఉన్నటువంటి 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాలకు అనేది ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అనేది అధికంగా 41 నుంచి 44 డిగ్రీలు ఉంటుందో ఆ సమయంలో మేము ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 4 జిల్లాలకు కూడా 14 నుంచి కూడా ఈ యొక్క 4 జిల్లాలకి ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉష్ణ తీవ్రత కానీ ఉష్ణతాపం కానీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ అనేది తక్మా జిల్లాలకు మిగిలిన జిల్లాలకు ఏవైతే ఉన్నాయో సుమారు 29 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఎండ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంచనా ప్రకారం 4 జిల్లాలకు ఆరెంజ్ కలర్, తర్వాత 29 జిల్లాలకు ఎల్లో కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఎండ తీవ్రత ప్రస్తుతం గాలిలో తేమ శాతం తగ్గి పొడిబారినటువంటి వాతావరణం అయితే ఉంటుంది తప్పితే ప్రస్తుతం ఈ వేడిగాలి యొక్క ఉధృతత అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. కానీ ఎండ తీవ్రత మాత్రం కొంచెం అధికంగా ఉండే అవకాశం